శివం దూబే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అతను ఒక ఆల్రౌండర్. పాండ్యా తర్వాత టీమిండియాకి దొరికిన మరొక ఆణిముత్యం. శివం దూబే టాల్ మ్యాన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, పవర్ హిట్టింగ్ ప్లేయర్, స్ట్రైక్ రేట్ బాగా జనరేట్ చేస్తాడు, బౌలింగ్ వేయగలడు, 2 ఓవర్ల వరకు బౌలింగ్ వేయగలడు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడు, భారీ సిక్స్లు బాదగలడు, భారీ షాట్లు ఆడగలడు, అటాకింగ్ షాట్స్ ఆడగలడు, స్పిన్నర్లని ఆడగలడు, టీం ఒత్తిడిలో ఉన్నప్పుడు స్కోర్ చేయగలడు, స్లోవర్ బౌన్సర్ని బౌండరీకి పంపగలడు, మ్యాచ్ మూమెంట్ని మార్చగలడు, తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేయగలడు. శివం దూబే 220 స్ట్రైక్ రేట్ వరకు ఆడగలడు. ఇప్పుడున్న టీ20ల్లో యూఎస్ఏ మీద ఖాతా తెరవకపోయినా నమీబియా మీద 23 రన్స్ చేసి స్కోర్ని ముందుకు తీసుకెళ్లాడు. పాకిస్తాన్ మీద 27 రన్స్ చేసి మినిమం స్కోర్ ఇచ్చాడు. నెదర్లాండ్ మీద అయితే 66 రన్స్ చేసి టీంకి అత్యధిక స్కోర్ని ఇచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. గెలవడానికి ముఖ్య కారణమయ్యాడు. ఆ స్కోరే ఇవ్వకపోయి ఉంటే ఇండియా నెదర్లాండ్ చేతిలో ఓడిపోయేది. ఇక టఫ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మీద ఆడినప్పుడు అందరూ డక్అవుట్ అవుతుంటే 20కి మించి ఎవరు పరుగులు చేయకుండా వెనుదిరిగిపోతుంటే దుబే మాత్రం నేనున్నా అంటూ ఇండియా పరువు కాపాడుకుంటూ ఇండియా రన్ రేట్ పడిపోకుండా గెలుపు కోసం పోరాడాడు. 42 రన్స్ చేసి ఇండియాని ఆదుకున్నాడు. ఇప్పుడే కాదు 2024 టీ20 వరల్డ్ కప్ రావడానికి ఎంతగానో సహాయపడ్డాడు. ఇలా వరల్డ్ కప్ ఆడిన అనుభవం ఉన్న వాడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా కావాల్సిన స్కోర్ ఇస్తూ గెలుపు వైపు తీసుకెళ్తాడు. సౌత్ ఆఫ్రికా మీద అందరూ స్లోవర్ బౌన్సర్ని ఆడలేకపోతే శివం దూబే మాత్రం వాటిని సులభంగా సిక్సర్లుగా పంపాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్లో సిఎస్కేకి కప్పులు వచ్చేందుకు ముఖ్య పాత్ర పోషించాడు. 2021లో 230 రన్స్ ఇచ్చాడు. 2023లో 440 రన్స్ ఇచ్చాడు. సిఎస్కేకి 2023లో కప్పు వచ్చేందుకు ముందుండి ముఖ్య పాత్ర పోషించాడు. ఓవరాల్గా చూస్తే టీమిండియా గెలుపు శివం దూబే మీద ఆధారపడి ఉంది. గట్టిగా స్ట్రైక్లో నిలబడ్డాడంటే ఇండియాకి కప్పు ఖాయం.